హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మసాలా పావ్ రెసిపీ. చూడండి, దీన్ని నేను తయారు చేస్తున్నాను. ఇలాగ చక్కగా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ బారీక్ సేవన్ వస్తుంది. ఎక్దం సన్న ఉంటి కారం పూస అది వీళ్ళ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇలాగ ఎంత సన్నం పూస వస్తుంది. లేకపోతే మీ దగ్గర మిక్చర్ ఏదైనా ఉంటే వేసేసుకోండి. అంత టేస్టీగా అంత యా చాలా బాగుంటుందండి. నేను అన్నాను కదా, మీరు ఒకసారి చూడండి. చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి చేసి చూడగలరు. అంత బాగుంటుందండి. ఇది మసాలా పావ్. ఈ పావు ఏంటి, లెఫ్ట్ ఓవర్ మనం ఇంట్లో తెచ్చిస్తాం. మీకు బ్రెడ్లైనా పావులైనా ఉండిపోతాయి. అలాంటప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే ఆహా చాలా బాగుంటుంది. ఆ పావులు బ్రెడ్లు చెల్లిపోతే మళ్ళీ పిల్లలు ఆనందంగా తినేస్తారు. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక తవా తీసుకోండి. తవా మసాలా పావు ఇది. అయితే దీన్ని కొంచెము 3 చెంచాలు ఆయిల్ వేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక చిన్న మంట మీద వేడి చేసుకోండి. దీనిలోకి కొంచెం వెజ్జెస్ వేసుకుంటున్నాను. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్. మీరు ఏ కూరగాయలు కావాలంటే వేసుకోవచ్చు. మీరు క్యాబేజ్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, బ్రోకలీ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏటి అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి, కానీ తప్పకుండా చేయండి. వేసుకొని దీన్ని చక్కగా ఇలాగ వేగనీయాలి. ఇది తవా మసాలా పావ్. అంటే తవా అంటే మరి మనకు తెలుసు కదా, తవా ఇది. దీన్ని తవాలోనే చేస్తారు. సింపుల్గానే రెడీ అయిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే కొంచెము మనము కూరగాయలను మగ్గిద్దాం. కొంచెం దగ్గరికి రావాలి కదా, ఉడకాలి కదా. అలాగా ఎలా చేసి దీన్ని ఎలా కలుపుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి. మీరే అంటారు ఏంటి ఇంత సింపుల్గా ఎంత టేస్టీ, ఎన్ని ఇలాగ చేసి మీరు ఎన్ని బ్రెడ్లు పెడుతున్నామని మిగిలిపోయిన కాక ఇంకా తెప్పించుకుంటారు చేయడానికి, మళ్ళీ తెప్పిస్తారు. అంత బాగుంటుందండి. పిల్లలకి టిఫిన్కి ఇవ్వచ్చు, పెద్దలకి ఎవరికైనా ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్స్ అండి, ఇంట్లో నేను కొంచెం తీసి పెట్టుంటున్నాను. అదొక గుప్పుడు వేసుకుంటున్నాను. చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఉంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు. ఇలాగా వేసుకొని దీన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగా దీన్ని మీరు మిగిలిపోయిన బ్రెడ్ లేకపోతే ఇంట్లో ఫ్రెష్ బ్రెడ్ తోటి చేయొచ్చు. చాలా బాగుంటుందండి. ఎక్దం చాలా చాలా బాగుంటుంది. తవా మసాలా పావ్. ఇలాగా చక్కగా కూరగాయలన్నీ వేగొట్టేసి దీనిలో మీరు మష్రూమ్ చెప్పాను కదా, పనీర్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి. మీ తవా మసాలా పావ్. అరచెంచాడు పసుపు వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కూరగాయలతోటి. ఇలాగా వేసుకొని దీన్ని మళ్ళీ ఇలాగ కలిపేసుకోవాలి. చక్కగా కలుపుతుండ ఉండాలి. మంచి అరోమా వస్తుంటుందండి ఫ్రెష్ కూరగాయలది. దాని తర్వాత దీనిలోకి మీడియం సైజు ఉన్న టొమాటోస్లు కట్ చేసుకొని 3 వేసుకుంటున్నాను. టమాటో వేస్తే టేస్ట్ ఎక్దం పెరుగుతుంది. ఎక్దం ఎరుపు రంగు వేసుకుంటే ఎక్దం చక్కగా కూర ఎక్దం ఎరుపుగా కనిపిస్తుంది. ఇలాగా ఎరుపు రంగు టమాటీలు బాగా వేసేసుకోండి, చిన్న చిన్న ముక్కల్లా కోసేసుకొని. దీనిలో ఏ జంజట్ లేదండి, మిక్సీ పట్టడము అలాంటివి ఏంటి లేవు. సింపుల్గా కూరగాయలు కట్ చేసుకొని వేపేసుకొని మరి చేసుకోవడమే. ఇలాగా చేసుకొని దీన్ని బాగా టమాటోల్ని మగ్గపెట్టాలి. చక్కగా వేగిపోవాలి టమాటోస్. ఇలాగ టమాటాలు చక్కగా దగ్గర చేసుకొని కూరగాయలతోటి చక్కగా వేగొట్టాలి. ఇప్పుడే చాలా బాగా టమాటాలు ఈ కూరగాయలు అన్నీ చక్కగా కలుసుకుంటూ చక్కగా వేగుతాయి. ఇలాగ చక్కగా వేగుతాయండి. దీన్ని ఒక 5-6 నిమిషాలు ఇలాగ వేయించిన తర్వాత చూడండి దగ్గరికి వచ్చింది. ఇలాగా వేయించేయాలి. చూడండి, ఎంత కూరగాయలు వేసినా అంత తక్కువైపోతాయి, దగ్గరికి వచ్చేస్తుంది. ఇన్ని కూరగాయలు వేసినా నేను అన్నీ ఒక్కొక్క కప్పు లాగా వేసాను నేను. చక్కగా వేయించిన తర్వాత దీనిలోకి 1/2 చెంచాడు గరం మసాలా,
ఒక చెంచాడు కారం ఇలాగేసి దీన్ని కొంచెం వేగొట్టాల. ముందు నుంచి ఇంకా కారం అన్నీ వేసేసామంటే కొంచెం మాడిపోయినట్టుగా అయిపోద్ది. దీనికి ఇలాగ స్మాష్ చేసినా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే చాపర్ ఉంటుంది కదా, కూరగాయలు కోసింది అంటే చిన్న చిన్న ముక్కలు కోసింది చాపర్ వస్తుంది, అందులోనే ఇంకా చాప్ చేసినా అయిపోద్ది, ఇంకా తొందరగా అయిపోద్ది, వేగిపోతాయి. మిక్సీ కొట్టివద్దు, పచ్చడి అయిపోతాయి. కోసుకొని పెట్టుకోవాలి, లేకపోతే ఇలా చాపర్లో చిన్న చిన్న ముక్కలాగా వస్తే అప్పుడు ఇలా చేసుకోవచ్చు. చూడు మోమోసులకి మనం చేస్తుంటాం అలాగా. దాని తర్వాత ఇదండి ఈ దాబేలి మసాలా. ఇది నేను గుజరాత్ నుంచి తెచ్చాను. ఇక్కడ గుజరాత్లో రాస్తున్నారు 125 ఎంత ఉంటుంది. నేను సూరత్ వెళ్ళాను, అక్కడ తీసుకొచ్చాను. అక్కడ మా గుజరాతీ కపుల్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు చాలా బాగుంటుంది అంటే అక్కడ తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఇలాగ ఉండలాగా ఉంటుంది. దాన్ని తీసుకొని చాలా రోజులు అయింది, కానీ ఏం కాదు, ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఇలాగ ఉండలాగా ఉంటుంది. మీరు రోటీలతోటి ఇంకా కొంచెం తినొచ్చు దీన్ని. రోటీలోన కొంచెం దీన్ని వేసి కొంచెం నీరు ఇలా పతలా చేసి రోటీలతో తిన్నా చాలా బాగుంటుంది. రోటీతో ఇలా వేడి చేసుకున్నా. ఇది కొంచెం ఉండలాగా ఉంది, దీనిలో వాటర్ వేస్తాను, అప్పుడు దీన్ని చక్కగా ఇది మెల్ట్ అవుతుంది. డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసివేస్తున్నాను అందు గురించి అని. చూడేలాగా చెంచా తొడలు చేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం నీరు వేసాను నేను, ఒక 2-3 కప్పుల్లాగా. చూడు, చిన్న కప్పు అంటే కప్పు అంటే మన చాయ్ కప్పు కాదు, బాటిల్ కప్పు. ఇలా వేసి దీన్ని చక్కగా దగ్గరికి వచ్చేలాగా దీనికి కలిపేసుకోవాలి. చూడండి ఇలాగా కలిపేసుకొని కొంచెం ఇలాగ రన్నీలా చేసుకొని ఇంకా కొంచెం రెండు బూందులు నీళ్ళు వాటర్ వేసుకున్నా పర్లేదు. అంతేనండి, రెడీ అయిపోయింది. దీనిలోకి నేను గుప్పుడు ధనియాపత్తి కొత్త పెక్కే రోజు ఫ్రెష్ ధనియాపత్తి వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా మంచి ధనియాపత్తి దొరుకుతుంది. అయితే అలా వేసేసుకొని దీన్ని చక్కగా కలిపేసుకొని దీన్ని మసాలా తయారైపోయింది, తవా మసాలా. ఇప్పుడు తీసుకుందాం పావు. ఇదండి పావులు, ఇలాగ ఒకరోజు ఉండిపోయిన పావులు ఇవి. మా దగ్గర పావులు ఇలాగే దొరుకుతాయి, అంటే మెత్తడి దగ్గరికి. ఇంకా బొంబాయిలోన అంత పావు ఎక్కడ దొరకవు, అంత బాగుంటాయి పావులు. ఇలాగా మధ్యలో స్టఫ్ చేసి 2 పక్కల పల్లెట్ చేసి చక్కగా దీనికి రోస్ట్ చేసుకోవాలి. కరకర పైన ఆడుకోలోన మంచి కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా అన్నీ పూర్తిగా పావులు దీన్ని చక్కగా పల్లెట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా పల్లెటుగా చక్కగా క్రిస్పీ అయినట్టుగా చేసుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా తవా మసాలా పావ్ రెసిపీ. చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్కైనా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. కూరగాయలు కదా, ఎప్పుడు పెట్టినా మనం పర్వాలేదు పిల్లలకైనా. మళ్ళీ ఏంటి తెస్తుందో మీరు అన్నారనుకోకి దాబేలి మసాలా దొరకదు, అవైలబుల్ ఉంటుంది. ఈ బ్రాండ్ లేకపోతే ఇంకేదైనా దాబేలి మసాలా వేసుకుంటే దానిలో ఉన్న స్వీట్నెస్ కొంచెం ఉంటుంది, బాగోలేదు అంటే మీ ఇక్కడ పావు బాజీ మసాలాను వేసుకున్నప్పుడు దానిలో ఒక స్పూను షుగర్ వేసుకోండి, అప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. ఎందుకంటే దీనిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది. గుజరాతీస్ కదా, అన్ని దాంట్లో కొంచెం షుగర్లు ఉంటాయి, అందు గురించి అని చెప్తున్నాను. దాబెల్లి మసాలా ఏదైనా కొంచెం టేస్ట్ చూసి చూడండి. ఇక్కడ మన దగ్గర నార్మల్ది ఎక్కడ మీ దగ్గర దొరుకుతుంది, లేకపోతే కొంచెం 1 స్పూను షుగర్ వేసుకోండి. చాలా అంటే అది పూర్తిగా మసాలాలకి చక్కగా డైల్యూట్ చేస్తుంది, అంటే పూర్తిగా కల్పిస్తుంది చక్కగా మసాలాకి. ఇలాగా పల్లెట్ చేసుకుంటూ 2 పక్కలు ఇలా కూర రాసుకుంటూ ఆహా, వేడిది చల్లక కాదు, వేడిది ఇలాగ అవ్వగానే ఇలాగ ప్లేట్లో వేసేసి మన వాళ్ళకి ఇస్తుంటే మీరు ఇచ్చినప్పుడు సరిపోతారు, అంత తినేస్తారు చక్కగా. పెద్దోళ్ళు మా అమ్మ తాతయ్య మాయాలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఇచ్చేత వాళ్ళకి ఆహా చాలా బాగుంది అని తిన్నారు, చాలా బాగుంది అని. ఇలాగ 2వ రోజు ఇంకా పెట్టుకొని తిన్నాడు మా అబ్బాయి అయితే, చాలా బాగుంది అని. అలా చూస్తే బ్రెడ్లు ఏంటి తెప్పిస్తావా మిగిలిపోతుంటాయి. నేను పకోడాలు చేస్తే బ్రెడ్తో తింటాం. అయితే బ్రెడ్ తోటి తెప్పిస్తే బ్రెడ్ తినేసరి పావు ఉంచేస్తారు. మరి ఏం చేస్తాను అనుకుని అంటాడికి ఇలాగ గుర్తొచ్చింది, నా వ్యూవర్స్ తోటి షేర్ చేస్తానని, వ్యూవర్స్కి ఇలా షేర్ చేస్తానని చేశాను. అంతేనండి, రెడీ అయిపోయింది వేడి తవా మసాలా పావ్ రెసిపీ. నచ్చిందా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. సంగీస్ రెసిపీలో ఇంకేటి చూడాలని కూడా తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.